మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి డిపిఆర్ విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. డిపిఆర్ విడుదల చేయకపోవడం వెనుక మోసముందని అన్నారు. మూసీ భూములను ప్రపంచ బ్యాంకుకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తూ హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధికి హడ్కో సహకారం కీలకమని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తుండగా రైడర్ సంస్థ అధ్యయనం చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహాలో విశాఖకు సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రాంబిల్లి భోగాపురం ప్రాజెక్టులను వీఎంఆర్డీఏ పరిశీలిస్తోందని, అటవీ భూమి సమస్యను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి పరిష్కరించామని తెలిపారు. బీజేపీ ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలో ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన చేపట్టిన ఘటనపై అమిత్ షా మండిపడ్డారు. పార్లమెంట్ మెట్లపై రాహుల్ గాంధీ చాయ్ పకోడీలు తీసుకోవడాన్ని కూడా ఆయన ఖండించారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పవిత్ర స్థలమని, అల్పాహారం ఎక్కడ తీసుకోవాలో కూడా తెలీదా అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరలపై రైతులకు ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం వ్యవసాయాన్ని త్యాగం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల ఎంఎస్పీ వ్యవస్థ బలహీనపడుతుందా అని ప్రశ్నించారు. రైతుల హక్కుల కోసం పార్లమెంట్ లోపల బయట పోరాటం కొనసాగుతోందని ఎక్స్ వేదికగా తెలిపారు రాహుల్ గాంధీ. తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే బీజేపీ టీవీకే పొత్తుపై వార్తలు చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత విజయ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలొచ్చాయి. పొత్తులో భాగంగా టీవీకేకు సుమారు 80 సీట్లు ఇవ్వాలనే చర్చలు జరిగాయని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన లేదు. నటుడు రాజశేఖర్ గోటీల వ్యాపారం చేసి బంగ్లాదేశ్, పాక్, ఇండియాలో 3 నుంచి 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన తాజాగా ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్పందించారు. తనకు అలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని రాజశేఖర్ స్పష్టం చేశారు. ఆ వార్తలు చూసి తనకు తెలిసిన వాళ్లే నిజమా అని అడిగారని, తాను కూడా చూసి ఆశ్చర్యపోయానని నవ్వుతూ చెప్పారు. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా భారీ విజయం సాధించి యాక్షన్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్ దురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియా టుడే కాంక్లేవ్ లో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ప్రేక్షకులు మళ్లీ భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారని చెప్పారు. సినిమాలో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయని, గతంలో సామాజిక చిత్రాలు హిట్ అయితే ఇప్పుడు యాక్షన్ మరియు హారర్ కామెడీలకు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన వీడియోలో చేతికి 6 కనిపించడంతో అది ఏఐ వీడియో అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇరాన్ ఐఆర్జీసీ ఆయనపై ఇంకా బతికే ఉంటే శక్తి మేరకు వెంటాడతామని హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గాజా ప్రాంతంలో భారీ ఇసుక తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే యుద్దం కారణంగా ఇళ్లను కోల్పోయిన వేలాది కుటుంబాలు తాత్కాలిక టెంట్ క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన ఈ ఇసుక తుఫాను కారణంగా ఆ టెంట్ క్యాంపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలి వేగం ఎక్కువగా ఉండడంతో టెంట్లు ఎగిరిపోయి ఇసుకతో ఆ మొత్తం ప్రాంతం కప్పుకుపోయి పరిస్థితులు దారుణంగా మారాయి. మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మరోసారి భారీ మిసైల్, డ్రోన్ దాడులు ప్రారంభించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాజ్ ప్రకారం ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 లో భాగంగా యుఏఈ, బహ్రెయిన్, కువైట్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది.